హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. తారా స్థాయికి చేరిన ధనుష్ మరియు నయనతార రచ్చ. ధనుష్ నయనతార కాలీవుడ్లో పాపులర్ సెలబ్రిటీస్. ఇప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో విభేదాలు అయితే తలెత్తాయి. గత ఆదివారం ట్విట్టర్ వేదికగా ధనుష్కి బహిరంగ లేఖ రాసింది నయనతార. అందులో ధనుష్ని ఘాటైన పదజాలంతో దూషిస్తూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది నయనతార. ఇక అస్సలు విషయంలోకి వెళ్తే నయనతార తన పెళ్ళి అలాగే తన జీవితంలో జరిగిన కొన్ని వ్యక్తిగత సంఘటనలను ఆధారంగా ఒక డాక్యుమెంటరీ చిత్రంకై నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకోసం పెద్ద మొత్తంలోనే నెట్ఫ్లిక్స్ నయనతారకి భారీ రెమ్యునరేషన్ అయితే ఆఫర్ చేసింది. అయితే ఇక్కడే మొదలైంది అసలు కథ. నయనతార గత 9 ఏళ్ల నుంచి డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వారి ప్రేమకి బీజం వేసిన చిత్రం నానుమ్ రౌడీధాన్. విజయ్ సేతుపతి నయనతార జంటగా నటించినటువంటి ఈ చిత్రానికి విఘ్నేష్ శివనే దర్శకుడు, ధనుష్ నిర్మాత. అయితే చిత్ర నిర్మాణ సమయంలో ధనుష్కి అలాగే విఘ్నేష్ శివన్కి మధ్య విభేదాలు వచ్చాయట. విఘ్నేష్ పర్సెప్షన్ పేరుతో అనుకున్న సమయం కంటే చిత్ర నిర్మాణంలో భారీ సమయం అయితే తీసుకున్నాడట. అనుకున్న బడ్జెట్ కంటే భారీగా ధనుష్ ఈ చిత్రానికి పై ఖర్చు చేయాల్సి వచ్చిందట. దానికై తోడి సినిమా ఆలస్యం కావడానికి నయనతార విఘ్నేష్ శివన్ల ప్రేమాయణం కూడా ఒక కారణం అని ధనుష్ భావించాడట. తీరా ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బాస్టర్ అయినప్పటికీ ధనుష్కి మాత్రం పెద్దగా డబ్బులైతే మిగలకపోగా ఈ చిత్రంపై అటు విఘ్నేష్ ఇటు నయనతార బాగా లాభపడ్డారు. అయితే ఇప్పుడు నెట్ఫ్లిక్స్తో పెళ్లి డాక్యుమెంటరీ ఒప్పందం ప్రకారం వారి ప్రేమ ఎక్కడ నుంచి మొదలైందో చెప్పటానికి ఈ చిత్రం విజువల్స్ అవసరమయ్యాయి నయనతారకి. కానీ ఆ చిత్రం రైట్స్ ఏమో ధనుష్ దగ్గర ఉన్నాయి. కానీ ధనుష్ మాత్రం వారికి రైట్స్ ఇవ్వడంలో అస్సలు ఇష్టం చూపించలేదు. కాగా ఇటీవలే రిలీజ్ అయిన నయనతార బియాండ్ ది ఫెయిర్ టైల్ డాక్యుమెంటరీ ట్రైలర్లో పర్మిషన్ లేకుండానే 3 సెకండ్లు వాడేశారు నయనతార అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళు. దానికి ఆగ్రహించిన ధనుష్ వెంటనే లాయర్ ద్వారా నయనతారకు అలాగే నెట్ఫ్లిక్స్ వాళ్ళకి నోటీసులు పంపి 10 కోట్ల నష్టపరిహారం అయితే డిమాండ్ చేశాడు. అది చూసి షాక్ అయిన నయనతార ధనుష్పై తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక ఘాటైన పోస్ట్ పెట్టడం జరిగింది. నువ్వు పైకి కనిపించేంత మంచివాడివి కావు అంటూ, పాపం నీ అమాయకులైన అభిమానులకి నీ ఒరిజినల్ క్యారెక్టర్ తెలియదంటూ ఘాటుగా పోస్ట్ వేసింది. దీనికి ఇంకా ధనుష్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాగా కుబేరా ఆడియో ఫంక్షన్లో మాత్రం ధనుష్ ఈ విషయంపై నయనతారకి చాలా గట్టిగా సమాధానం ఇవ్వబోతున్నట్లయితే ధనుష్ అభిమానులు అనుకుంటున్నారు. మొత్తానికి కాలీవుడ్లో వీరిద్దరి వైరం మాత్రం పెద్ద దుమారం అయితే లేపిందని అనుకోవచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరిది తప్పు అని అనుకుంటున్నారో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.